రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పల్లెల్లో పట్టణాల్లో ప్రగతి పండుగలు జరుపుకుంటున్నామని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, చైర్పర్సన్ పోరాల శిల్పాతో కలిసి మున్సిపాలిటీకి నూతనంగా మంజూరైన చెత్త తరలింపు ట్రాక్టర్లు, నీటి ట్యాంకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం పట్టణంలో ఇప్పటికే 2.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాల పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణంలో డ్రైనేజీల నిర్మాణానికి అమరావతిలో జరుగుతున్న ఈఏపీ మోడల్ తరహాలో పనులు చేయడానికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే 50 కోట్ల యుఏడీఎఫ్ నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలియజేశారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధ్యమవుతున్నాయని వివరించారు. 2029 నాటికి కనీసం 100 కోట్లతో అభివృద్ధి పనులు చేసి రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. లైటింగ్ కావాలంటే మా కొమ్ము ఉండాలి. కంపెనీ ఎందుకు కనబడదా కొద్ది డౌన్ చేసుకోండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పట్టణాల్లో, పల్లెల్లో ప్రగతి పండుగలు జరుపుకుంటా ఉన్నాం. రాయదుర్గం మున్సిపాలిటీలోనే దాదాపు 2,30 రూపాయల ఖర్చుతో వివిధ పనులు ప్రారంభం చేస్తే సగానికి పైగా పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే ట్రాక్టర్లను కొత్త ట్రాక్టర్లను ప్రారంభం చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక మార్గాలు, అంటే ఉదాహరణకు రాయదుర్గం మున్సిపాలిటీ ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ వచ్చే ఆదాయంతో పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి సాధ్యం కాదు. మొన్ననే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గర మాట్లాడితే పెద్ద మనసుతో 23 కోట్ల రూపాయలు రాయదుర్గంలో జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణానికి 23 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి అంగీకరించారు. త్వరలోనే టెండర్లు పిలుస్తారు. హ్యామ్ మోడల్ అని ఒకటి తీసుకొచ్చారు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని. అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే మొత్తాన్ని ఎవరైతే పని చేస్తారో ఆ కాంట్రాక్టరు బ్యాంకులో రుణం తీసుకుంటే 10 సంవత్సరాలకు ఆ రుణాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈఏపీ ప్రాజెక్ట్స్, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. అట్లా చేసే నిధులతో చేపట్టే కార్యక్రమాలు రాయదుర్గంలో కూడా చేయమని అభ్యర్థించినప్పుడు సానుకూలంగా నారాయణ గారు స్పందించడం, 23 కోట్ల రూపాయలు మనకు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మరోవైపు ముఖ్యమంత్రి గారిని ఈ మధ్య కలిసినప్పుడు 50 కోట్ల రూపాయలు యుఏడిఎఫ్ నిధులు సమకూర్చమని కూడా విజ్ఞప్తి చేస్తే ఆయన సానుకూలంగా స్పందించారు. అంతలోపు ఇది వచ్చింది 23 కోట్ల రూపాయలు. యుఐడిఎఫ్ పథకం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. దాని ద్వారా కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ రానున్న 3.5 సంవత్సరాల కాలంలో, అంటే 29 నాటికి రాయదుర్గం నియోజకవర్గంలో కనీసం 100 కోట్లకు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేది
ఒక ఆలోచన. దాన్ని ఖచ్చితంగా చేస్తాం. అదే కాకుండా 78 కోట్ల రూపాయలతో అమృత్ 2 కింద మంచినీటి పథక విస్తరణ కార్యక్రమానికి కూడా టెండర్లు ఆహ్వానించాం. అవి కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. దీనివల్ల ముఖ్యంగా 6 దాకా కొత్త ట్యాంకులు వస్తాయి. అట్లాగే 6,000 అదనంగా మనం కుళాయి కనెక్షన్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఎక్కడైతే మల్లాపురం లేఅవుట్ కానీ, గౌడ లేఅవుట్ కానీ, బీటీపీ లేఅవుట్ కానీ ఇట్లాంటి శివారు ప్రాంతాలు ఉన్నాయో వీళ్ళ ఆయా కాలనీల్లో నివసించే పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రక్షిత మంచినీటిని ఇచ్చే వెసులుబాటు మనకు కలుగుతుంది. ఈ రకంగా 78 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ మంచినీటి విస్తరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇన్ని పనులు చేయగలుగుతున్నామంటే కేంద్ర ప్రభుత్వ సహకారం మరవలేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా ఉదారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇస్తూ ఉన్నారు కాబట్టి మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోగలుగుతూ ఉన్నాం. రాయదుర్గం పట్టణం ఏ పట్టణానికి తీసుకునే విధంగా అన్ని రంగాల్లో దీన్ని అభివృద్ధి చేసి తీరుతానని మరోసారి ప్రజలకు నేను మాట ఇస్తా ఉన్నా.